దేవునికి స్తోత్రములు. సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలు ఉంచుకొని మరి ఉదయకాల సమయంలో మమ్మలను దయచేసిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఉదయకాల సమయంలో మరి నీ వాక్యమును నేర్చుకుంటుండగా నీ వాక్యం నేర్చుకొని నీకు మహిమకరంగా సరిచూసుకొని మాలో ఉన్న మచ్చ మడతను తీసివేసుకొని నీకు మహిమకరంగా ఉండుటకు మరి వింటున్న సహోదరులు కూడా వాక్యం అలా ఉన్నదా లేదా అని విని సాత్వికంతో అంగీకరించుటకు నీ కృపను అనుగ్రహించమని చెప్తున్నా. నాకు నీ కృపను అనుగ్రహించమని, మరి ముందున్న సమయం కూడా నీ కృప సహాయం దయచేయమని ముందున క్రీస్తునామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ఉదయకాల సమయంలో సహోదరులారా, దేవుని కృపను బట్టి ప్రతి బుధవారం మరి బైబిల్ తరగతులు సిటిహెచ్ క్లాస్ సర్టిఫికెట్ ఆఫ్ బైబిల్ థియాలజీ ఈరోజు 4వ పాఠం. సహోదరులారా, మరి ముఖ్యంగా మనమందరము వాక్యం నేర్చుకుంటుండగా వాక్యం అలా ఉన్నదా లేదా అనే దృక్పథంతో మరి చూసి సాత్వికంగా అంగీకరిస్తూ మరి ముందుకు సాగవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. మరి బైబిల్లోని ఆత్మనియమం ప్రకారం దేవునికి సూచిస్తుంది, బోధిస్తుంది. దానిని మనమందరము అనుసరిస్తూ ముందుకు సాగుదాం. మరి సహోదరులారా, చెప్పబడుతున్న అంశమును బట్టి మరి ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి, ఒక మరి సంస్థను గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అని ఉద్దేశంతో చెప్పట్లేదు. లేఖనాధారాలతో మరి ప్రతి బుధవారం మీ ముందుకు ఒక అంశం తీసుకురావడానికి క్రీస్తు ప్రేమ మనను బలవంతం చేయుచున్నది. ఆ బలవంతమును బట్టి మాకు తెలిసిన సత్యాన్ని అందరికీ, అనేకులకు మరి పంచిపెట్టడానికి దేవుడు చూపుతున్న కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి సహోదరులందరూ మరి వాక్యం అలా ఉన్నదా లేదా అనే దృక్పథంతో విని అర్థం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. మరి సహోదరులారా, ఈరోజు అంశము, ఈరోజు 4వ పాఠం సిటిహెచ్ సర్టిఫికెట్ ఆఫ్ బైబిల్ థియాలజీ 4వ పాఠం. 4వ పాఠం ఈరోజు వాక్యంను మనము మరి ముందుకు సాగవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. మార్కు సువార్త 4:24లో మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. సహోదరులారా, యేసుక్రీస్తు చెప్తున్నాడు శిష్యులతో, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మరి జాగ్రత్తగా చూసుకోండి అనే ఒక ప్రికాషన్స్, హెచ్చరిక, ఒక సూచన ఎందుకు చెప్తున్నాడు అంటే, జాగ్రత్తగా లేకుంటే అజాగ్రత్తలో పడిపోతాము. మరి అజాగ్రత్తలో పడిపోకుండా మరి జాగ్రత్తగా చూసుకోండి. చూసుకోకుంటే ఏమవుతుంది? అజాగ్రత్తలకు వెళ్ళిపోతామని మరి ఇక్కడ సూచిస్తున్నది వాక్యము. సహోదరులారా, మరి ఆలోచించండి. మరి లోక సంబంధంగా సహోదరులారా, ఒక పెద్ద ఆయన రైలు పట్టాల నుంచి దాటుతూ ఉన్నాడు. మరి వెనుక నుంచి రైలు వస్తుంది. ఆ రైలును చూసి మరి ఆ కేక విన్న పెద్ద ఆయన ఏం చేయాలా? వెంటనే మరి ఆ ప్రమాదం నుంచి తప్పుకోవాలా. చిన్న బాబేలే, నాకెందుకులే అని నిర్లక్ష్యం చేశాడనుకో, ఆయన ప్రాణానికి రైలు వచ్చి కొట్టేస్తుంది. ఏమవుతుంది? ప్రాణం పోతుంది. మరి సహోదరులారా, మరి ఏమి వినుచున్నాము అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమి వినుచున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. మరి మనం ఏమి వినుచున్నాము అనేది మరి చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే తప్ప నిర్లక్ష్యం ఏం చేస్తుంది? ప్రాణాన్ని తీసివేస్తుంది. మరి నిర్లక్ష్యము తీసివేసి జాగ్రత్త కలిగి ఉండాలని వాక్యం సూచిస్తుంది. సహోదరులారా, మరి ప్రారంభంలో ఆదాము అవ్వల దగ్గరికి మరి దేవుని స్వరం వినిపించారు ఆదాము అవ్వలకు. మరి విన్నారు. మళ్ళా కొద్దిసేపు కాగానే కొంచెం ఏమైంది?
అపవాది స్వరం కూడా వినిపించారు. మరి ఆదాము దేవుని స్వరం విన్నాడు, అపవాది స్వరం విన్నాడు. ఈ రెండిట్లో తేడా అనేది గమనించాడు. మరి ఆదాము మరి మోసపరచబడలేదు. మరి ఈ స్వరము అనేది అపవాది స్వరము ఏంటంటే, మరి దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను తుదముట్టిస్తున్నాను, నేను సిలువలో మరణిస్తాను, తిరిగి 3వ దినంలో తిరిగి లేస్తాను అని చెప్తున్నప్పుడు వెనక నుంచి పేతురు ఏమంటుందంటే, మరి పేతురుగా చెప్పట్లేదు. పేతురులో అపవాది చొచ్చి ఏం చెప్తున్నాడు, మరి అది నీకు జరగకుండును గాక అని హెచ్చరిస్తున్నాడు, అది నీకు దూరం అవును గాక అని హెచ్చరిస్తున్నప్పుడు వెంటనే మరి ఆ 12 మందిలో ఎవరు గమనించలేరు, కానీ యేసుక్రీస్తు గమనించి, ఏంటి ఇంత గొప్ప కార్యాన్ని నేను చేస్తాను అని చెప్తా ఉంటే వద్దు అనేవాడు ఎవడు అని వెంటనే గమనించి ఏం చేసిండు, నన్ను మరి భ్రష్టునిగా చేయాలనుకున్న స్వరం ఏంటి, ఈ స్వరం ఎక్కడి నుంచి వచ్చిందని వెంటనే గమనించి, సాతానా నా వెనుకకు పొమ్ము, నువ్వు మనుషుల సంగతిని ఆలోచించుతున్నావు కానీ దేవుని సంగతులను ఆలోచించటం లేదు. మరి సహోదరులారా చూడండి, మరి వెంటనే యేసుక్రీస్తు గమనించాడు, సాతానా నా వెనుకకు పొమ్ము, నువ్వు మనుషుల సంగతినే ఆలోచించుతున్నావు కానీ దేవుని సంగతులను ఆలోచించట్లేదు. మరి నేడు మరి ఇప్పుడు సంఘంలో మనము యేసుక్రీస్తు యొద్దకు ఎందుకు వస్తున్నాం? మరి శరీర సంబంధమైన వాటిని, శరీర సంబంధమైన సుఖాల గురించి, శరీర సంబంధమైన వాటిని గురించి తీర్చుకోవడానికి సంఘానికి వస్తున్నామా? మరి ఆత్మను రక్షించుకోవడానికి సంఘానికి వస్తున్నామా? మరి ఈరోజు జరుగుతున్న పరిస్థితులు ఏంటి? మరి సంఘాలలో నీకు శరీర సంబంధమైన వాటిని గురించి యేసుక్రీస్తు యొద్దకు వస్తే యేసుక్రీస్తు నీకు ఇస్తాడు, మరి యేసుక్రీస్తుని నమ్ముకోవాలి అనే స్వరము ఏ స్వరము? అపవాది స్వరము. అపవాది స్వరము. ఈ స్వరాన్ని మనము గమనించిన వారంగా ఉండాలి. మరి ఆత్మలను రక్షించేదే వాక్యము. ఆత్మలను రక్షించుకోవడానికే మరి సంఘానికి రావాలి. మరి సహోదరులారా, అపవాది స్వరము మరి దైవ స్వరమును గమనించిన వారంగా ఉండాలి. మరి పౌలు కూడా ఏమంటుందంటే, మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యం చేరాలి అని పౌలు అంటుండు. సహోదరులారా, మరి ఎవడైనాను క్రైస్తవుడైనందుకు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేసి మరి ఆ మహానందము పరలోక రాజ్యానికి చేరాలనే ఒక గురి మనము కలిగి ఉండాలి. అలాంటి మరి స్వరాన్ని మనము గుర్తెరిగిన వారంగా ఉండాలి. మరి యేసుక్రీస్తు యొద్దకు ఎందుకు వస్తున్నాము? మరి శరీర సంబంధమైన వాటిని తీసివేస్తాడు, శరీర సంబంధమైన సుఖాలు ఇస్తాడు, శరీర సంబంధమైన రోగాలు తీసివేస్తాడు అని యేసుక్రీస్తు యొద్దకు వస్తున్నామా? మరి నీ పనేంటి? బోధించే బోధకుని పనేంటి? సంఘంలో బోధించవలసింది ఏంటి? మరి ఇది గమనించాలి. శరీర సంబంధమైన వాటిని గురించి యేసుక్రీస్తుని నమ్ముకోండి, యేసుక్రీస్తు వద్దకు రండి అని చెప్పడము ఏ స్వరము? ఆత్మలను రక్షించేదే వాక్యము. ఆత్మలను రక్షించేది వాక్యము. మరి క్రీస్తు యొద్దకు ఎందుకు రావాలి? ఆత్మలను రక్షించుకోవడానికి సంఘానికి రావాలి, యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. గురించి ఎన్నో చదువులు ఉన్నాయి, వారు చదువుతున్నారు. వారు శరీరంలో ఏం బలహీనత కలుగుతుంది, ఏ టాబ్లెట్ వేసుకోవాలి, మరి శరీర సంబంధమైన వాటిని గురించి చదివి ఎన్నో కోర్సులు చేసి మరి మన శరీర బలహీనతలు ఏదైనా వస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ సలహాలు సూచనలు మనకెన్నో ఆపరేషన్ ద్వారా అన్నీ చక్కగా చేయడానికి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ పని మనం తీసుకోవడం ఏంటి? ఈరోజు సంఘాల్లో ఎలా అయిపోయినాయి? వాళ్ళ పని మనం తీసుకోవడం ఏంటి? మరి క్రైస్తవుడు మరి గొప్పవాడు సూచించిన సహోదరులారా. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నట్లయితే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు యేసు మాట వలనే కలుగును. చూడండి సహోదరులారా, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటను బట్టే కలుగును. మరి ఎలా వింటున్నాం? మరి మరియమ్మ కుమారుడని వింటున్నామా? మరియమ్మ కుమారుడని వింటే రక్షణ విశ్వాసం కలుగుతుందా? మరి యోసేపు కుమారుడని చెప్పడం వల్ల, వినడం వల్ల విశ్వాసం కలుగుతుందా?
ఎవరిని గురించి వింటున్నాం? బాలుడైన క్రీస్తుని గురించి వినడం వల్ల విశ్వాసం కలుగుతుందా? దేంట్లో విశ్వాసం ఉన్నది? సిలువ వేయబడిన క్రీస్తుని గురించి చెప్పడం వలన విశ్వాసం కలుగుతుంది. సిలువ వేయబడిన క్రీస్తుని గురించి చెప్పడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. మరి అలాగే వాక్యం చూసుకుందాం సహోదరుల. 1 కొరింథీ 1:18 చదువుకున్నట్లయితే, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. సిలువను గురించిన వార్త ఏంది? నశించుచున్న వారికి వెర్రితనముగాను, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. మరి దేవుని శక్తి ఎందులో ఉన్నది? యేసుక్రీస్తు మరణ పునరుద్ధానమును ప్రకటించడంలోనే ఉంది దేవుని శక్తి. సువార్త యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి 3వ దినమున లేఖనాల ప్రకారం తిరిగి లేచాడు. సువార్త యేసుక్రీస్తుని గురించి ప్రకటించడమే సువార్త. ఆ సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. మరి యేసుక్రీస్తు వచ్చేం చేసిండు? మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు. సహోదరులారా. ఆ సువార్తను గురించి పౌలు ఏమంటున్నాడు? సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను అంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1:16 చదువుకున్నట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 1:16, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మరి సువార్త ఏమై ఉన్నది? దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాడని ఎందుకనినా నీతిమంతుడు జీవించును, విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడి ఉన్న ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. సహోదరులారా, సువార్త యందు దేవుని నీతి బయలుపరచబడుచున్నది. మరి సువార్త, మరి ఏ వార్త వింటున్నాము? ఏ స్వరము వింటున్నాము? ఈరోజు మరి సంఘాలలో ఏ సువార్త ప్రకటించబడుతుంది? మరి యేసుక్రీస్తు యొద్దకు వస్తే మరి శరీర సంబంధమైన సుఖాలు, శరీర సంబంధమైన మరి అన్ని రోగాలు తీసేస్తాడు అని వింటున్నామా? మరి ఈ వినడంలో ఏ స్వరం ఇది? అపవాది స్వరమా? దైవ స్వరమా? మరి ఇలాంటిది అపవాది స్వరం అని మనము గుర్తెరిగిన వారంగా ఉండాలి. మరి సహోదరులారా, ఎలా వింటున్నాం అనేది ఆ వినడం వల్ల మరి విశ్వాసం కలుగుతుంది. మరి విశ్వాసము, మరి సువార్త వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. మరి దేనికి రక్షణ? ఆత్మకు రక్షణ. సహోదరుల, శరీర సంబంధమైన వాటి కోసం మరి యేసుక్రీస్తు యొద్దకు రావాలి అని చెప్పడం అనేది అది ఏ స్వరము? అపవాది స్వరము. ఆ స్వరాలను మనము గమనించిన వారంగా ఉండాలి సహోదరులారా. మరి యాకోబు రాసిన పత్రిక 1:19 చదువుకున్నట్లయితే, నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మరి మాటలాడుటకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడై ఉండవలెను. మరి వేగిరపడాలని చెప్తున్నది. వినుటకు వేగిరపడాలి. దేన్ని వినుటకు? మరి సంఘానికి వెళ్ళి దేవుని వాక్యం వినాలి. వినడం ద్వారా మనది మరి కార్యసిద్ధి కలుగజేస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? హృదయంలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. మరి వినటం అనేది పెడుతురు, లేకుంటే పెళ్ళి జరుగుతుంది, ఆ పెళ్ళి కోసం మరి మళ్ళీ అక్కడ భోజనం అంతా లేదని మరి ఆ భోజనాల కోసం మనం వేగిరపడుతున్నామా? దేని గురించి వేగిరపడుతున్నాము అనేది మనము గమనించి తెలుసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంటున్నాను సహోదరులారా. మరి అపోస్తల కార్యము 17:11 చదువుకున్నట్లయితే, వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనమును పరిశోధించుచూ వచ్చిరి. చూడండి సహోదరులారా, ప్రారంభ శతాబ్దంలో ఎలా ఉన్నారు? తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి. వాళ్ళు ఏం చేసిరు? ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. మరి పౌలండి పెద్దోడండి, శీలా పెద్దోడండి అని అన్నారా? ప్రతిదినమును పెద్దోడైతే పెద్దోడు అవ్వనివ్వండి, లేకుంటే వాక్యం కాడ ఎవరు పెద్దోళ్ళు కాదని ఏం చేసినారు? ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. మరి సహోదరులారా, మనం అలా పరిశీలిస్తున్నామా? ఇది ప్రతి క్రైస్తవులు అలా కలిగి ఉన్నప్పుడే మనము ఏమవుతుందంటే వాక్యము
మన హృదయంలో కార్యసిద్ధి కలిగిస్తుంది. ఆ వాక్యం ద్వారా మనకు ఉన్నది విశ్వాసం అనేది కలిగి మన ఆత్మలో మరి కార్యసిద్ధి కలగజేస్తుంది సహోదరులారా. మరి తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నట్లయితే, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గల అరగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకున్న వాడై ఉండవలెను. ఎలా ఉండాలట? మరి హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధను, మరి ఆరోగ్యకరమైన బోధతో జనులను హెచ్చరించుటకు ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గల వారగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను మరి గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలెను. మరి నమ్మదగిన బోధను మరి మనం ఈరోజు పట్టుకుంటున్నామా? మరి సహోదరులారా, మరి ఏ ఉపదేశం మీద మనం ఉన్నాము? నమ్మదగిన బోధను గట్టిగా పట్టుకోండి. మరి సహోదరులారా, ఈ వాక్యంను పరిశీలించినట్లయితే మరి ఎలాంటిది? ఏ స్వరము? అపవాది స్వరమా? ఏ స్వరము? ఆ స్వరాన్ని మనము గమనించిన వారంగా ఉండాలి. మరి శరీర సంబంధమైన వాటిని గురించి ఆలోచించకుండా, శరీర సంబంధమైన వాటిని గురించి మీకు ఇస్తాడు, శరీర సంబంధమైన వాటిని గురించి అని చెప్పినప్పుడు ఆ స్వరము ఏ స్వరమని గమనించాలా? అది అపవాది స్వరమని గమనించాలా? ఆత్మ సంబంధమైన వాటిని గురించి వినాలా? ఆత్మ సంబంధమైనది ఏది? నమ్మదైన బోధను చేపట్టిన ఎడల మరి మనం రక్షింపబడదుము. సహోదరులారా, మరి యేసుక్రీస్తు మరి ఇలాంటి వాక్యమును మనము వింటున్నామా? ఏది వింటున్నామా అనేది వినడంలో జాగ్రత్త కలిగి ఉండాలి. మరి ఈరోజు మరి బైబిల్లో నమ్మదగిన బోధ ఎక్కడుంది? కొత్త నిబంధనలో ఉంది. మరి కొత్త నిబంధనలో ఎక్కడుంది? మరి సువార్తల్లో ఉందా? సువార్తల్లో లేదు. మరి సువార్తలు ఎవరికి? ధర్మశాస్త్రము అమల్లో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు జీవిస్తున్నప్పుడు మరి బోధిస్తున్న బోధ ఎవరికి? యూదులకు మాత్రమే. అది క్రైస్తవులకా, అన్యజనులకా? కాదు. అది కేవలము యూదులకు, ఇజ్రాయేలీలకు మాత్రమే. అది సున్నతి. యేసుక్రీస్తు చేస్తున్న బోధ ఎవరికి? సున్నతి గల వారికే పరిచారకుడు. యేసుక్రీస్తు బోధిస్తున్న బోధ సున్నతి గల వారికే పరిచారకుడు. మరి ఆ బోధ మరి సంఘానికి బోధిస్తే ఏమవుతుంది? శాపగ్రస్తుడు అవుతాడు. మరి అలాగనే చాలా కాకుండా ఉండాలంటే మరి యేసుక్రీస్తు యూదులకు మాత్రమే బోధించాడు. మరి దాంట్లో రక్షణ ఉందా అంటే లేదు. మరి ఎందులో ఉంది రక్షణ? మరి అపొస్తల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు మరి ఈరోజు నమ్మదైన బోధ అనేది ఉంది. ఆ బోధలో మరి రక్షణ, విశ్వాసము అనేది ఉంది. ఆ వాక్యాన్ని మనము గట్టిగా పట్టుకోవాలి. లేఖనాలను మరి గట్టిగా పట్టుకొని దాని అందే ముందుకు సాగాలి. మరి సహోదరులారా, మరి అలాంటి వాక్యం మన హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుంది. సహోదరులారా, 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనము, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగునట్లు శక్తి గల పరిశుద్ధ లేఖనములు బాల్యం నుండే నీవెరుగుదు గనుక. సహోదరులారా, మరి యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగునట్లు పరిశుద్ధ లేఖనములు బాల్యం నుండే నువ్వు ఎరుగుదువు. మరి బాల్యం నుండే వాక్యం అనేది ఎరగాలని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. అలాగే తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతులను తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. మరి దేని యందు నిలకడగా ఉండాలనుకుంటున్నాడు? నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్న వాటి యందు నిలకడగా ఉండుము. మరి నేర్చుకోవాలి. మరి ఫస్ట్ నేర్చుకోవాలి, రెండవది తెలుసుకోవాలి, 3 రూఢి అని వాటి యందు నిల్చుండాలని వాక్యం సెలవిస్తుంది. మరి నేర్చుకుంటున్నామా? మరి నేర్చుకోవడానికి మనం బిజీ, మన జీవితం ఎంతో బిజీ. మరి నేర్చుకోవడానికే సమయం లేదంటున్నాము. చూడండి, మరి ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడాలి అనే ఒక ధ్యాస అనేది మనం ఉన్నప్పుడు ఆత్మ సంగతులు అర్థమవుతుంది. మరి నేర్చుకోవడానికి సమయం ఉందంటే నేర్చుకోవడానికి సమయం లేదని చెప్పే పరిస్థితి. మరి తెలుసుకోవాలి. మరి రూఢి అని, ఖచ్చితమని వాక్య రుజువులతో విని మనం ఏం చేయాలి? వాటి యందు మరి నిల్చుకోవాలని వాక్యం సెలవిస్తుంది. వాటి యందు మరి తప్పనిసరి నిలబడాలి. ఏటి యందు? రూఢి అని తెలుసుకున్న వాటి యందు మరి నిలకడగా ఉండాలని మరి వాక్యం సెలవిస్తుంది. సహోదరులారా, అపొస్తల కార్యము 10వ అధ్యాయం 33వ వచనము చదువుకున్నట్లయితే, వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది,
ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు, చూడండి సహోదరులారా, మరి పేతురు చెప్తున్నప్పుడు ఏమంటారు? పేతురును పిలిపించారు. వెంటనే పిలిపించి నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు మేము దేవుని ఎదుట కూడి ఉన్నాము. ఎవరి ఎదుట కూడి ఉన్నాము? మనం సంఘంలో మరి కూర్చుండి వాక్యం విన్నప్పుడు ఎవరి ఎదుట కూర్చున్నామన్న ఇక్కడ మన వాస్తవంగా పేతురు ఎద్ద వాళ్ళు కూర్చున్నారు. కానీ అక్కడ వాళ్ళు పేతురు ఎద్ద కూర్చున్నారా అని అంటున్నారా? లేదే. దేవుని ఎదుట పేతురు ఏం చెప్తున్నాడు? దేవుని మాటలు చెప్తున్నాడు. దేవుని మాటల్లో మరి చెప్పడం వల్ల ఏమైనా దేవుని ఎదుట కూడి ఉన్నామంటుండు. మరి అలాంటి భావన కలిగి ఉండాలి. మరి ఇలాంటి ఈ వాక్యం అందరి చెప్తున్నా దేవుని ఎదుట కూర్చున్నామని అనడం అనేది కూడా సరి అయింది కాదు. ఎందుకంటే విశ్వాస సంబంధమైన వాక్యము ఎవరు చెప్తున్నారు, ఏ స్వరము అనేది ఆ స్వరాన్ని మనము గమనించి ఇది దైవ స్వరము, ఇది కరెక్టు, ఇది రక్షణ అనేది వాక్యాన్ని చూసి వాక్యం మీద మనం ఆనుకొని ఉండాలి. ఆ వాక్యం మీద మనం ఆనుకొని ఉన్నప్పుడే మరి అది మనుషుల వాక్యమని కాకుండా ఇది దేవుని వాక్యమని, ఆ వాక్యము మన హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుందని అలాంటి భావన కలిగి మనము వాక్యాన్ని వినాలి. ఎవరు చెప్తున్నా కానీ అది దైవస్వరమా? మరి శరీర సంబంధమైన వాటిని గురించి చెప్తే ఏ స్వరమని నమ్మాలి? యేసుక్రీస్తు యొద్దకు రండి, శరీర సంబంధమైన వాటిని గురించి మీకు ఈ లోక సంబంధమైన వాటిని గురించి మీకు ఇస్తాడు అని చెప్పడం అనేది ఏ స్వరము? దైవస్వరం కాదు, క్షమించాలి, అది అపవాది స్వరమును మనము తెలుసుకున్న వారంగా ఉండాలి. మరి ఆత్మలను రక్షించేది శక్తిగల వాక్యం. ఆత్మలను రక్షించే వాక్యమును మనము ఆ వాక్యం వినడం అనేది హృదయంలో మనం కార్యసిద్ధి కలగజేస్తుంది. అది ఏ స్వరము? దైవస్వరము. ఈ స్వరంలో మనం గమనించిన వారంగా ఉండాలి. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనమును చదువుకున్నట్లయితే, ఆ హేతువు చేతను మీరు దేనిని గురించిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించి మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. చూడండి సహోదరులారా, మనం ఎలా ఉండాలి? మనలో కార్యసిద్ధి కలుగజేసే ఏంది? వాక్యము. ఆ వాక్యమే. ఏ వాక్యము? మరి సహోదరులారా, కొత్త నిబంధనలో అపోస్తల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు మరి ఆ వాక్యం వినడం వల్ల ఏమైందంటే మన హృదయంలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. ఆ వాక్యము మన హృదయంలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. ఆ కార్యసిద్ధి కలుగజేసే వాక్యాన్ని మనం వినాలి. ఏ వాక్యం వింటున్నాం అనేది చాలా జాగ్రత్త కలిగి ఉండాలి సహోదరులారా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నట్లయితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. మానాలంటుడు? అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మానాలి. మరి దేవుని వాక్యము దేవుని సంఘానికి వచ్చినప్పుడు మన ఆలోచన, మన పరిధి అవన్నిటినీ తీసిపేయాలి, దూరం చేయాలి. అవన్నిటిని మానుకొని ఏమంటూ దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించాలి. మరి ఆ సాత్వికముతో అంగీకరించే మన గుణం ఉందా మనకు? మరి ఎలాంటి గుణం ఉన్నది సహోదరులారా? అలాంటి గుణం కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది సహోదరులారా. అలాంటి స్వభావం కలిగి మనం ఉందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయంలో దేవుని గురించిన గానం చేయుడి. సమస్త విధములైన జ్ఞానంతోనూ క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరి ఎలా ఉండాలట? క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసింపనీయుడి. మనలో క్రీస్తు వాక్యం సమృద్ధిగా ఉన్నదా? మరి లోక సంబంధమైన జ్ఞానం ఉన్నదా? మనుషులు కల్పించిన పద్ధతులనే మరి ఆ దేవోపదేశములని ఆ జ్ఞానం ఉన్నదా? ఆ జ్ఞానం ఉంటే ఎక్కడికి అది ఏ స్వరము? అలాంటి విధానం చెప్పేది ఏది? అపవాది స్వరము. మరి మనలో వాక్యము
మీలో సమృద్ధిగా క్రీస్తు వాక్యం సమృద్ధిగా నివసింపనీయుడి. ఆ క్రీస్తు వాక్యం హృదయం నిండి నా కొద్ది నోరు మాట్లాడుతుంది. ఆ క్రీస్తు వాక్యం మనలో హృదయంలో నిండితే ఏమవుతుంది? మాట్లాడుతుంది. సువార్తను ప్రకటిస్తాము. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించడం వలన దేవుని శక్తి అనేది ఉంటుంది. ఆ శక్తి ఏం చేస్తుంది? హృదయంలో కార్యసిద్ధి కలుగజేస్తుంది, రక్షణ విశ్వాసం అనేది కలుగజేస్తుంది. మరి అలాంటి స్థితిలో ఉన్నామా? మరి ఏ స్థితిలో ఉన్నాము మనం చక్కగా తెలుసుకోవాలి. మరి సహోదరులారా, ఎలాంటి స్థితిలో ఉన్నది? ఆ హృదయంలో సమృద్ధిగా నివసింపడం వల్ల మరి యేసుక్రీస్తు మరణ సింహాదిని గురించి మనం ప్రకటిస్తాము. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నట్లయితే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించిది, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ ఏ ఉపదేశ రూపకంగా సువార్తను మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకొని ఉన్న యెడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందిన వారయ్యుందురు. మరి సహోదరులారా, సువార్తను ప్రకటించడము, సువార్తను ఏ ఉపదేశము గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ సువార్త వల్లనే రక్షణ పొందువారయ్యుందురు. మరి మనము ఉపదేశమును గట్టిగా పట్టుకుంటున్నామా? మరి సువార్తను గట్టిగా పట్టుకుంటున్నామా? సువార్త వల్ల ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించడం వల్ల మరి దేవుని శక్తి, రక్షణ, విశ్వాసము అనేది కలుగుతుంది. ఏ సువార్త వింటున్నాం, ఏ స్వరము వింటున్నాము అనేది చాలా వినటంలో మరి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్తలు తీసుకోవాలనే ఈ వాక్యమును మనము నేర్చుకుంటున్నాం సహోదరులారా. అలాగే 1 తిమోతి 4వ అధ్యాయం 6వ వచనము చదువుకున్నట్లయితే, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చి విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యం చేత పెంపారుచు క్రీస్తు యేసునందు మంచి సైనికుడు అయి ఉందువు. మరి చూడండి, విశ్వాస సంబంధమైన సుబోధ వాక్యం ఎక్కడుంది సహోదరులారా? విశ్వాస సంబంధమైన సుబోధ వాక్యము ఎక్కడున్నది? ఆ వాక్యమును మనము గట్టిగా పట్టుకోవాలి. ఏం వింటున్నాము? ఏ వాక్యం వింటున్నాము? హృదయంలో కార్యసిద్ధి కలిగజేసే వాక్యం వింటున్నామా? ఏ వాక్యం వింటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం సహోదరులారా. వాక్యము ఆ విన్నదానిలో నిలిచి ఉండాలి. ఆ విన్నదానిలో నిలిచి ఉండడం వల్ల, సుబోధ సంబంధమైన వాక్యం వినడం వల్ల వాక్యం హృదయంలో మన కార్యసిద్ధి కలుగజేస్తుంది అని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-24 వచనం వరకు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారయ్యుండు. ఎలా ఉండాలట? వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకుని వారై ఉండకుడి అంటుండు. ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారంగా ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు. చూడండి, వాడు తాను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. చూడండి, వాక్య ప్రకారంగా నడుచుకోకుంటే ఎలా ఉంటుందట? అద్దంలో ముఖం చూసుకొని మళ్ళీ బయటకు పోతే మనల్ని మనమే ఎలా మర్చిపోతామో అలాంటి స్వభావంలోకి వెళ్ళిపోతాడు అని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మనం ఎలా ఉన్నాము? మరి ఏది ప్రాముఖ్యము సహోదరులారా? ఇప్పుడు మనము ఎవరైనా మనకి ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా వస్తువు, ఏదైనా డబ్బులు ఇవ్వాలని అనుకో, ఎన్ని ఇవ్వాలంటే ఇన్ని ఇవ్వాలని చెప్తాం ఖచ్చితంగా. మరి ఎందుకంటే అది ప్రాముఖ్యమని తెలుసు. మరి వాక్యం కాడ మరి ప్రాముఖ్యం అనేది లేదని తెలుస్తుంది. అలాంటి స్థితిలో ఉండకూడదని వాక్యం సూచిస్తుంది. మరి వినువారమై ఉండి మనల్ని మనమే మోసపరచుకోకుండా వాక్య ప్రకారంగా జీవించాలని వాక్యం సూచిస్తుంది. మరి ఎలా ఉన్నాం? మరి ఏ స్వరం వింటున్నాము? అలాంటి ఏ స్వరంను మనము వినే స్వరంను గమనించే వారంగా ఉండాలి సహోదరులారా. అపొస్తలుల కార్యము 17వ అధ్యాయము, మరి ఎలాంటి స్వరము వింటున్నాము? దేంట్లో దృష్టి కలిగి ఉన్నాము? మరి ఇవి ఏ సంగతులు వింటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. అపొస్తలుల కార్యము 17వ అధ్యాయం 21వ వచనం, ఎథెన్సు వారందరూ అక్కడ నివసించు ప్రదేశంలోను ఏదో ఒక కొత్త సంగతి వినుటయందు మాత్రమే తమ కాలం గడుపుచున్నారట. మరి ఎథెన్సు వారు ఏం చెప్తున్నారట? ఏదో ఒక కొత్త సంగతి వినుటయందు వాళ్ళు కాలం గడుపుతున్నారట. ఈరోజు కూడా మరి ఎవరో కొత్త ఒక టైటిలో కొత్త ఏదో చెప్తున్నప్పుడు ఇది కొత్తది అంటారు. కానీ వాళ్ళు చెప్పేది వాక్యానుసారంగా ఉందా లేదా అనే మరి మనం చూసుకునే జాగ్రత్త మనది.
మనం ఎలాంటి జాగ్రత్తలు కలిగి ఉన్నాం? అలాంటి జాగ్రత్తలు మరి ఇప్పుడు వారు చెప్తున్న స్వరం ఏది? అపవాది స్వరమా, దైవ స్వరమా అనేది గమనించే వారంగా ఉండాలి సహోదరులారా. రోమిలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించు వారే నీతిమంతులుగా ఎంచబడదురు. మరి సహోదరులారా, నేను రోజు సంఘానికి వెళ్తున్నాను, ప్రతి ఆదివారం సంఘానికి వెళ్తున్నాను, వింటున్నాను. ఎప్పుడు ఏ ఆదివారం సంఘానికి నేను వెళ్ళనంటే రోజు లేదు అని అంటున్నామా? వినువారమై ఉంటున్నావా? వినువారమై ఉంటే నీతిమంతులుగా ఉండరట. దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఆదివారం వింటున్న వాక్యంను మరి ఎంతవరకు మరి అర్థం చేసుకుంటున్నావు? వాక్యాన్ని విని మనలో కార్యసిద్ధి కలగజేస్తుందా అనేది చాలా ప్రాముఖ్యం. ఆ వాక్యము కార్యసిద్ధి కలగజేసే విధంగా వింటున్నావా? విని విడిచిపెడుతున్నావా? విని విడిచిపెట్టి వాడితే మనల్ని మనమే మోసపుచ్చుకున్న వారం అవుతాం. అలా ఉండకూడదని వాక్యం సూచిస్తుంది సహోదరులారా. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదువుకున్నట్లయితే, అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందు తండ్రి యందును నిలుతురు. మరి మీలో మనము మొదటి నుండి దేనిని వింటిమో అది మీలో నిలువనీయుడి. మనము వాక్యము వింటే ఆ వాక్య సత్య సంబంధమైన సుబోధ సంబంధమైన వాక్యాన్ని విని అర్థం చేసుకుంటున్నామా, దాంట్లో నిల్చుంటున్నామా అనేది చాలా ప్రాముఖ్యం. ఏమి వింటున్నాము? ఏ స్వరం వింటున్నాము? శరీర సంబంధమైన వాటిని గురించి చెప్పడం వల్ల అది ఏ స్వరము అది వెంటనే గమనించాలి. ఆ స్వరము అపవాది స్వరము. మరి ఆత్మ సంబంధమైన విషయాల వాక్యం గురించి చెప్తున్నప్పుడు అది దైవ స్వరం మనం గుర్తెరగాలి సహోదరులారా. అలాగే 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం చదువుకున్నట్లయితే, కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుర సిగ్గుపడగా ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. చూడండి, యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన యందు సిగ్గుపడు వారము ఉండకుండా మనం ధైర్యంగా ఉండే విధంగా మనము సత్యవాక్యాన్ని మనము ఎరిగిన వారంగా దాన్ని అనుసరించి మనం ప్రకటించే వారంగా ఉంటూ అనేకులకు సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. మరి ఎలా ఉన్నాం? వాక్యం సూచిస్తున్న ప్రకారంగా ఉన్నామా? మనల్ని మనమే పరిశీలించుకుందాం సోదరులారా. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, వినువారిని చెరుపుటకు కానీ మరి దేనికి పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకోవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ వారికి జ్ఞాపకం చేయము. ఏం చేయాలాడా? వినువారిని చెరిపే విధంగా ఉండద్దు అని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. ఏం వింటున్నాం? మరి ఏం చెప్తున్నారో వారు చెప్తున్నది మనము వినేవారిని చెరిపే విధంగా ఉన్నదా? మరి అలా ఉండకూడదని వాక్యం సూచిస్తుంది సహోదరులారా. మనం ఎలా ఉన్నాం? అలా ఉండకూడదని వాక్యం సూచిస్తుంది. దాన్ని అనుసరించి ముందుకు సాగుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనము, వినువారికి మేలు కలుగునట్లు. ఎలా ఉండాలట? వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. ఏమంటుండు? వినువారికి మేలు కలిగేటట్లుగానే మాట్లాడాలి. మరి చెరిపే విధంగా మాట్లాడకూడదు. మీ నోటికి దుర్భాష ఏదైనాను రానియకుడి. చూడండి సహోదరుల, ఎంత చక్కగా వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నది. అలా ఉన్నామా? ఎలా ఉన్నాము? అలాంటి స్థితిలో ఉండకూడదని వాక్యం సూచిస్తుంది. దాని ప్రకారంగా మనం ముందుకు సాగుదాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నట్లయితే, సమస్త దుష్టత్వమును, సమస్త కపటమును, వేషధారణను, అసూయ, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. సహోదరులారా, మొదటి పేతురు 2వ అధ్యాయము 2-3 వచనాలు సహోదరులా. క్షమించాలి, ముందు 23 అని చెప్పాను. మొదటి పేతురు 2వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకున్నట్లయితే మరి ఏమంటుండు? కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యం వలన ఆ వాక్యం అనే పాలను ఆపేక్షించాలంటుండు. మరి ఏ వాక్యం వింటున్నాం? మరి శరీర సంబంధమైన వాక్యం వింటున్నామా? ఆత్మలను రక్షించే వాక్యం వింటున్నామా? దేంట్లో ఆపేక్ష కలిగి ఉన్నాం? మరి ఎలాంటి ఆపేక్ష కలిగి ఉన్నాం సహోదరులారా? మనం గమనించాలి. మనం వింటున్నది ఏ స్వరము? మనం వింటున్నాం, వాళ్ళు చెప్తున్నారు. వారు దేని గురించి చెప్తున్నారు? శరీర సంబంధమైన వాటిని గురించి చెప్తే అది ఏమని వెంటనే గమనించాలి.
అది అపవాది స్వరమని గమనించాలి. ఆత్మను గురించి, ఆత్మ సంబంధమైన వాక్యాల గురించి చెప్తున్నప్పుడు ఇది దైవ స్వరమని గమనించాలి. ఆ గమనించడం ద్వారా మన హృదయంలో కార్యసిద్ధి కలిగేస్తుంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకుడి. ఎలా ఉంటుంది చూడండి, సహోదరులారా, విశ్వాస విషయంలో మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మోమాటం అనేది అసలద్దు అంటుండు. సహోదరులారా, ఆయన పెద్ద ఆయన, లేకుంటే ఆయన మా కులపోడు, ఆయన మా ఊరోడు, మా ప్రాంతపోడు అని ఆ భేదం అనేది ఉండద్దని చెప్తున్నది వాక్యము. మరి ఎలా ఉన్నాము? ఇంకా అలాగనే ఉంటున్నామా? వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. సహోదరులారా, వాక్యాన్ని బట్టి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మోమాటం అనేది వాక్యం దగ్గర ఉండద్దు. మరి ఎక్కడ మోమాటం ఉంటుంది? ఇప్పుడు లోక సంబంధంగా అక్క చుట్టం అయితే లెక్క చుట్టం కాదంటారు. మరి అలాంటి అక్కడ మాత్రం అట్లుంటుంది. కానీ వాక్యం కాడ ఏం చెప్తుంది బైబిల్? విశ్వాస విషయంలో వారు ఎంత పెద్దవారైనా సరే మరి వాక్యమే. వాక్యం కాడ వారు చెప్తుంది వాక్యానుసారంగా ఉందా, మరి ఆత్మ సంబంధమైన సుబోధ సంబంధమైన వాక్యమా, రక్షణ వాక్యమా అనేది గమనించాలి. వాక్యాన్ని అలా వాక్య ప్రకారంగా బ్రతకడానికి ముందుకు సాగుదాం. సహోదరులారా, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకున్నట్లయితే, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై ఆ పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రములు. మరి పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశం విన్న తర్వాత ఏమైందట? నీతికి దాసులయ్యారట. నీతికి దాసులయ్యారు. అందుకోసమే దేవునికి స్తోత్రం అంటున్నాడు. సహోదరులారా, చూడండి, మనము ఎలా ఉన్నాము? మరి నీతికి దాసులంగా ఉన్నామా, పాపానికి దాసులంగా ఉన్నామా? మరి చూడండి, వాక్యం సూచిస్తున్న ప్రకారం మనం ఉండాలి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును ఏతు అడిగే ప్రతి వాడికి సాత్వికంతో భయంతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోడి. మరి ఎలా ఉన్నాం? సాత్వికంతో వాక్యం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామా? మన హృదయంలో యేసుక్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకున్నామా? అలాంటి ఏ స్థితిలో ఉన్నాము, మరి ఎలాంటి స్థితిలో ఉన్నామనేది ఆ స్థితిని మనము గుర్తెరిగిన వారంగా ఉండాలి. సహోదరులారా, ఎలాంటి స్థితిలో ఉన్నాం? మరి అలాంటి స్థితిలో మనము గుర్తెరిగిన వారంగా ఉండాలి. ఏ స్వరము వింటున్నాము? అది దైవ స్వరమా, అపవాది స్వరం అనేది మనము వింటున్న వారము గమనించాలి. సహోదరులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నట్లయితే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఎలా ఉండాలట? ప్రేమ కలిగి సత్యము చెప్తూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదాము. సరే సహోదరులారా, అరే చూడండి, ఎలా ఉన్నాం? మనం ప్రేమ కలిగి ఉన్నామా? సత్యం చెప్తున్నామా? క్రీస్తు వలె ఉండుటకు మరి అన్ని విషయంలో మనము అలా ఎదుగుతున్నామా? లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, శరీర సంబంధమైన వాటిని గురించి చెప్తున్నామా? మరి ఇదే లోక సంబంధమైంది, శరీర సంబంధమైంది నేను మరి అలా చెప్తున్నప్పుడు అది ఏ స్వరం అని గమనించాలి. మరి ఇప్పుడు చెప్తున్నది వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. సహోదరులారా, మరి పౌలు ఏం చెప్తున్నాడు? సిలువను గురించిన సంగతులు. మరి సహోదరులారా, మరి చెప్పిన సంగతులు ఎలా ఉన్నాయి, లేఖనాలు ఎలా ఉన్నాయి అనేది మనము తప్పనిసరి మరి విని అర్థం చేసుకున్న వారంగా ఉండాలి. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. చూడండి సోదరులారా, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలి. ప్రతి క్రైస్తవులమైన మనము అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి. దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోము. సాధకం చేసుకుంటే ఏమవుతుంది? అనేకులకు సువార్తను ప్రకటిస్తావు. సువార్తను ప్రకటిస్తే మరి వాక్యము హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుంది. అలాగే 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, నీ వీటి అందే సాధకము చేసుకొనుము.
మన అభివృద్ధి మరి అందరికీ తేటగా కనిపించాలంటే ఏ వాక్యం వింటున్నాము, ఏ వాక్యం హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుంది, ఆ కార్యసిద్ధి కలిగేసే వాక్యము విని మనం ఏం చేస్తున్నాం, అనేకులకు సువార్తను ప్రకటించే వారంగా ఉంటాం. మరి ఎలాంటి స్థితిలో ఉన్నాం? మన అభివృద్ధి అందరికీ తేటగా కనిపిస్తుందా? మరి ఏ విషయంలో మన అభివృద్ధి ఉన్నది అనేది మనల్ని మనము గమనించుకోవాల్సిన వారంగా ఉన్నాం సోదరులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకున్నట్లయితే, మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్యము విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చి వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగిన వారం కనుక బలమైన ఆహారం వారికే తగును. మరి చూడండి సోదరులారా, పాలు త్రాగువాడు ప్రతివాడు శిశువే. మరి జ్ఞానేంద్రియములు ఎప్పుడొస్తాయట? అభ్యాసం చేత మేలు కీడులు సాధకం ద్వారా సాధకం చేయబడిన జ్ఞానేంద్రము కలిగి ఉంటాము. అభ్యాసం ద్వారా నేర్చుకోవడం ద్వారా ఏమవుతుందట? మేలు కీడులు, ఏది శరీర సంబంధమైంది, ఏది ఆత్మ సంబంధమైంది, ఏది అపవాది స్వరము, ఏది దైవ స్వరము అనేది మనము తెలుసుకున్న వారంగా ఉంటామని వాక్యం సెలవిస్తుంది సోదరులారా. అలా ఉన్నామా, ఎలా ఉన్నామా అనేది మనల్ని మనమే గుర్తెరిగిన వారంగా ఉండాలి. పరిశీలించి మరి తెలుసుకున్న వారంగా ఉండాలి సోదరులారా. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనము. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచిపోకుండా కాచుకొనుడి. మరి ఎక్కడి నుంచి పారిపోమన్నట్టు? నీతి విరోధుల బోధ నుండి దూరంగా కావాలని చెప్తున్నాడు. మరి ఈ నీతి విరోధుల బోధ ఏంది? శరీర సంబంధమైనది, ప్రకృతి సంబంధమైన వాటిని గురించి చెప్పేదే నీతి విరోధులు. శరీర సంబంధమైన వాటిని యేసుక్రీస్తు యొద్దకు వస్తే శరీర సంబంధమైన రోగాలు, శరీర సంబంధమైన సుఖ సంతోషాలు కలుగుతాయని చెప్పేది ఏంది? నీతి విరోధుల బోధ. ఆ బోధ నుంచి మనము దూరంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది సోదరులారా. ఎలా ఉన్నాం? ఎలాంటి స్వరం వింటున్నాం? మరి ఎలాంటి స్వరం వింటున్నాము? ఆ స్వరాన్ని మనము విని గ్రహించి మనము జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మరియు రక్షణయను శిరస్త్రాణము దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. ఏం ధరించుకోవాలా? మరియు రక్షణయను శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలా. ఆత్మ ఖడ్గమును ధరించుకుంటే ఏమవుతుంది? ఆ వాక్యము ఎవరు ఏం చెప్తున్నా అది వాక్యానుసారంగా ఉందా లేదా, ఆ వాక్యము మనల్ని మన హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుందా లేదా అనేది వెంటనే మనము దైవ స్వరమా దయ్యం స్వరమా అనేది గుర్తుపడతాం సోదరులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనము. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయం స్థిరపరచుకునుడి. మంచిది, భోజనమును బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనం లేదు. చూడండి సోదరులారా, శరీర సంబంధమైన వాటిని గురించి చెప్తే ఏమీ ప్రయోజనం లేదట. అన్య బోధల చేత బోధల చేత మరి తిప్పబడకురి. మరి సోదరులారా, ఎలాంటి బోధల్లో ఉన్నాం? ఏం వింటున్నాం? ఏం వింటున్నాము? ఆత్మ సంబంధమైనది వింటున్నామా? శరీర సంబంధమైన వింటున్నామా? శరీర సంబంధమైన బోధ ఏంటి? అపవాది స్వరము. మరి ఆత్మ సంబంధమైంది దైవస్వరము. ఈ గమనించిన వారంగా ఉండాలి. ఇప్పుడున్న స్థితిలో మరి ఎంతోమంది ఎన్నో బోధలు చేస్తున్నారు. మరి లైవ్లో చూస్తున్నాం. మరి యేసుక్రీస్తే ఏమంటాడు? తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు. చూడండి, అన్య బోధలు ఎలాంటి బోధలు చేస్తున్నారు. ఆ బోధ ఏది? ఏ స్వరం అది? అపవాది స్వరము. మరి యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించేది ఏంటి? సువార్తను ప్రకటించడం వల్ల దేవుని శక్తి ఏం చేస్తుంది? హృదయంలో కార్యసిద్ధి చేసిన విశ్వాసము, రక్షణ అనేది కలుగుతుంది. మనం ఎలాంటి వాక్యం వింటున్నాము, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేది, మనం ఎలాంటిది వింటున్నాం అనేది చాలా ప్రాముఖ్యము సోదరులారా. అలాగే రెండవ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9, 10, 11.
మరి అలాంటి వారికి మనము వందనములు చేయొచ్చా, శుభమని చెప్పచ్చా అంటే శుభమని చెప్పరాదని వాక్యం చెప్తుంది. 2వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది అందులో 9, 10, 11 వచనాలు. క్రీస్తు బోధయందు నిలిచుండక దానిని విడిచి ముందుకు కొనసాగు ప్రతివాడు దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనాను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వాణ్ణి మీ ఇంట చేర్చుకునవద్దు. శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దృష్టికిలో పాలివాడగును. చూడండి సోదరులారా, మరి సత్య సంబంధమైన బోధ, ఆత్మ సంబంధమైన బోధను మనము వినాలి, ఆపేక్షించాలి. మరి శరీర సంబంధమైన వాటిని గురించి ఇప్పుడు తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు, త్రిత్వము ఏకత్వం అనే బోధ అది ఏందట వారికి శుభమని చెప్పొద్దంటుంది. ఎలాంటి అన్య బోధలతో చెప్పబడుతున్నారు. మరి అలాంటి వారికి శుభమని కూడా చెప్పవద్దు అని చెప్తున్నది వాక్యం. మరి ఎలాంటి స్థితిలో ఉన్నాం? అలాంటి స్థితిలో ఉన్నామా? మనల్ని మనమే మరి ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఏ స్థితిలో ఉన్నాము, ఎలాంటి బోధ వింటున్నాము అనేది చాలా ప్రాముఖ్యం సహోదరులారా. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నట్లయితే, అందువలన మన సహోదరుల 4:14, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషులు మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గమును లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోకుండా అలల చేత ఎగురగొట్టబడిన వారినట్లు ఉండక. మరి కల్పింపబడిన ఉపదేశం ఉందట. కల్పింపబడిన ఉపదేశంకు ఇటు అటు కొట్టుకొని పడే స్థితిలో ఉండకూడదు. మరి ఆత్మ సంబంధమైన వాక్యంకే లోబడి ఉండాలి, సత్య సంబంధమైన బోధకే లోబడి ఉండాలి. అలాంటి ఇప్పుడు మరి దైవ స్వరము ఎరిగిన వారంగా ఉంటే దయ్యం స్వరం కూడా పట్టేయచ్చు వెంటనే. యేసుక్రీస్తు ఎలా చెప్పాడు? పేతురును సాతానా వెనుకకు పొమ్మన్నాడు. మరి ఎలాంటి ఇప్పుడు మనము క్రైస్తవులమైన మనము ఎలాంటి స్వరం వింటున్నాం? ఆ స్వరాన్ని వెంటనే గుర్తుపట్టిన వారంగా ఉండాలి. మరి కల్పింపబడిన ఉపదేశంను ఇటు అటు కొట్టుకొని పోకుండా ఎగరగొట్టిన వారం ఉండకుండా మరి జాగ్రత్తగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. పసిపిల్లలమై ఉండక, పసిపిల్లలమై ఉంటున్నామా? మరి వాక్యము నేర్చుకుంటున్నామా? నేర్చుకొని అర్థం చేసుకోవాలి. ఏది దైవ స్వరము, ఏది దయ్యం స్వరము అనేది మనం తెలుసుకోకుంటే ఎన్ని సంవత్సరాలు మరి సంఘానికి పోయినా నేను క్రైస్తవునని చెప్పుకున్నా మరి ప్రయోజనం ఉండదని ఈ వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములందు ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. సహోదరులారా చూడండి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మన హృదయంలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక శరీరంగా పిలువబడితిరి. మరి అలా ఉన్నాం సహోదరులారా. ఇప్పుడున్న పరిస్థితిలో శరీర సంబంధమైన బోధలయందు మరి శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన బోధలనే ఇరుకులో ఉన్నామా? అలాంటి పరిస్థితిలో ఉంటే చాలా భయంకరమైన పరిస్థితిలో నుంచి దాటిపోవాలి. ఆత్మ సంబంధమైన బోధ యందు మనము మన హృదయంను స్థిరపరచుకోవాలి, స్థిరపడి ఉండాలి, వాక్యంగా స్వీకరించాలి. యేసుక్రీస్తును ఎవరన్నా నమ్మాలా? యేసుక్రీస్తును దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ద్వారానే రక్షణ. ఆయన పునరుద్ధానంలో పాలిభాగస్థులము యేసుక్రీస్తునామములో బాప్తిసం పొందినప్పుడు మరి సంఘంలో చేర్చబడతాము. ఏ బోధ వింటున్నాం? మరి సహోదరులారా ఎలాంటి స్థితిలో ఉన్నాం? మరి యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తున్న సందర్భం మనం చూసుకుందాం సోదరుల. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 20-21 వచనం, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవల్లని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యం వల్ల నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మరి దేంట్లో ఏకమై ఉండాలా? వాక్యంలో ఏకమై ఉండాలా. వాక్యంలో ఏకమై ఉన్నప్పుడు మరి ఏది అపవాది స్వరము, ఏది దైవ స్వరము అనేది మనము గుర్తెరిగిన వారంగా ఉంటాం. ఏమి వింటున్నాము? మరి వినే దాంట్లో చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి.
మరి వినుట వలన విశ్వాసం కలుగును. వినుట యేసుక్రీస్తు మాటను గురించే వింటున్నామా? మరి లోక సంబంధమైన పనులు, లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన విషయాలు వింటున్నామా? సహోదరులారా, ఇలాంటి వాక్యం విన్న మనము ఎలాంటి స్థితిలో ఉన్నాం? మరి ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఆ స్థితిలో నుంచి మనము మరి ఇక్కడి నుంచినైనా వాక్యాన్ని నేర్చుకొని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మరి ఆత్మ సంబంధమైన సంగతులు మన హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుంది. కాబట్టి సహోదరులారా, వాక్యం వినుచున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే పాఠం మరి చెప్పబడ్డది. సహోదరులారా, లేఖనాధారాలతో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దేవుని కృపను బట్టి ఇంత గొప్ప ధన్యత దేవుడు అనుగ్రహించిన విధానం దేవునికి స్తోత్రాలు. సహోదరులారా, మరి విని రాసుకొని అర్థం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. మరి సహోదరులారా, ఇంత గొప్ప ధన్యత అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు. మరి సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచుకొని మరి వాక్యం వినుచున్న వారు జాగ్రత్తలు అనే అంశము వినడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఇకనైనా మేము సరి చేసుకుంటూ ఇచ్చిన గొప్ప ధన్యతను భాగ్యంను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనములు. సహోదరులారా, మరి యూట్యూబ్ ఛానల్లో బైబిల్ విజ్డమ్ అకాడమీ ద్వారా మరి ఎన్నో ఆత్మీయమైన వాక్యాలు విని మరి ఆత్మీయతను అభివృద్ధి పొందించుకోవాలని యూట్యూబ్ ఛానల్లో మరి బైబిల్ విజ్డమ్ అనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాం. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు.